అన్న చెప్తున్నా పవన్ కళ్యాణ్ చాలా కామెడీ చూస్తారు. మనం చాలా సినిమా వస్తాం బ్రహ్మానందం చూపిస్తారు కామెడీగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చినాక ఏదో కామెడీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటాలు, పవన్ కళ్యాణ్ రాగానే చిన్న చిన్న కెమెరా కూడా ఇట్లా ఉల్టా తిప్పటాలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉందన్న, పవన్ కళ్యాణ్ ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు, తను మోసం చేసుకుంటారు. అటువంటి డైలాగ్లు మాకు ఏంటంటే తీసుకోలేకపోయినాం. చాలా హర్టింగ్ అనిపించింది మాకు నిజంగా. సినిమా పరంగా ఓకే, కానీ స్టోరీ మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ చూపించడం చాలా ఫెయిల్ అయ్యాను. 100% నువ్వు అవునన్నా కాదనే సినిమా 100% వైఎస్ఆర్సీపీ సినిమానే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాల్సిన రిక్వెస్ట్ లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా చూడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల వైసీపీకి ఓట్లు వస్తాయా? 100% పవన్ కళ్యాణ్ ఉన్న నెగిటివ్ ఓట్లు అన్ని 100% వైసీపీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కామెడీగా చూపించే విషయాల్లో చాలా సక్సెస్ అయినా అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో ఒక మంచి కామెడీ సినిమా వచ్చిన, ఎందుకంటే ఆర్జీవి ఇప్పటి వరకు ఒక కామెడీ సినిమా ఎప్పుడు చేయలేదు. ఒక మంచి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ 10% ఉంటే జగన్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కామెడీగా ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ పాత్ర పాపం చిన్నదే అన్న, జగన్ గారి కామెడీ ఎక్కువ, చాలా కామెడీ, డైలాగ్ కామెడీ, మామూలు కామెడీ కాదు. హిలేరియస్. నేనే కాదు చాలా మంది నవ్వుకున్నారనమాట జగన్ గారు క్యాటర్ చేసినట్టు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి యాంటీగా చూపించారు అనిపించింది నాకు. ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ గారు యాంటీగా చూపించారు, కానీ జగన్ గారిది మాత్రం చాలా జెన్యున్గా, తను ఒకవేళ ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా జగన్ గారిది చూపించారు క్యారెక్టర్. ఇలా ఉంటే నిజంగా బాగుండేదేమో. యాక్టింగ్ అయితే జగన్ గారి పాత్రలో చేసిన అన్న యాక్టింగ్ చాలా బాగుంది. భారతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా బాగుంది. సినిమాగా చూస్తే బాగుంటుంది, కానీ పొలిటికల్ రకంగా చూస్తే మాత్రం ఇచ్చి పడేసుకుంటుంది. బట్ 90% కామెడీ ఉందన్న సినిమా మొత్తం. కామెడీకా ఫస్ట్ టైం ఆర్జీ గారు కామెడీ సినిమా చేశారు నాకు అనిపించింది కాబట్టి. అయ్యో సినిమా మొత్తం కామెడీయే, అసలు మామూలు కామెడీ కాదు. జగన్ గారు మాట్లాడిన ప్రతి డైలాగ్ కామెడీ. అలాంటి డైలాగులు ఇంకా నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బూతు అనే వర్డ్స్ వినిపిస్తున్నాయి అనమాట. అలాంటి డైలాగ్స్ మాట్లాడు. వ్యూహంగా ఇదే ఒక 4-5 ఇవ్వచ్చు. చాలా మంచిది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.